12వ అధ్యాయం భక్తి యోగము. అర్జునుడు సకల సగుణారాధకులు నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు? కృష్ణుడు నిత్యం తన మనసులో నన్నే ఏకాగ్ర చిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు. నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు. ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వవ్యాపము నిత్యలత్వము నిత్య సత్యము అయిన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుదురు. సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన శ్రేష్టము. దేహాభిమానం కలిగిన వారికి అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మము లభించడం కష్టం. ఎవరైతే సర్వ కర్మఫలాలు నాకు సమర్పించి నన్ను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తారు. మనసును నాయందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నాయందే ఉంటావు. మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాస యోగంతో ప్రయత్నించు. అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి. అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మ ఫలాలు నాకు సమర్పించు. అభ్యాసం కంటే జ్ఞానం, అంతకంటే ధ్యానం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టం. త్యాగం వలనే శాంతి కలుగుతుంది. సర్వ ప్రాణులందు ద్వేషం లేనివాడై స్నేహం దయను కలిగి దేహేంద్రియాల ప్రేమ పైన మమకారం లేనివాడై సుఖదుఖాలు లేనివాడై ఓర్పు కలిగి నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై మనసును బుద్ధిని నా యందు నిలిపిన భక్తుడే నా ప్రియుడు. లోకాన్ని భయపెట్టక తాను లోకానికి భయపడక ఆనంద ద్వేష భయచాంచల్య రహితుడైన వాడు నాకు ఇష్టుడు. కోరికలు లేక పరిశుద్ధుడై సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ కర్మ ఫలితాలపైన ఆశ లేనివాడు నాకు ఇష్టుడు. సంతోషం దుఃఖం ద్వేషం శుభాశుభములను వదిలినవాడు నాకు ప్రియుడు. శత్రుమిత్రుల యందు సమాన దృష్టి గలవాడు. మాన అవమానాలందు చలి వేడి యందు సుఖదుఖాలందు సమదృష్టి గలవాడు. కోరికలు లేనివాడు. దొరికిన దానితో తృప్తి చెందేవాడు. మౌని అయి స్థిర నివాసం లేక స్థిర చిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు. పైన చెప్పిన ధర్మాన్ని నమ్మి ఆచరించి నన్ను ఉపాసించేవాడే నాకు అత్యంత ఇష్టుడు.